మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. హిందూపుర ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ముఖ్య అతిథిగా విచ్చేసి 13,68,37,110 రూపాయల వైఎస్ఆర్ ఆసరా చెక్కుల్ని పంపిణీ చేశారు. ఇందులో భాగంగా చిన్నారులు నృత్యం చేస్తూ డాన్సులు చేస్తూ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ గనీ, మాజీ వైసీపీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ నెంబర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, వైసీపీ శ్రేణులు, అక్కచెల్లెమ్మలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, ఈ 2-3 నెలల నుంచి ఒక తమాషా జరుగుతుంది. యూనిఫామ్ వాళ్ళకి సొంత ఖర్చులతో ఇవ్వడం జరుగుతుంది. ఒక 10 మందికి ఇక్కడ ఇస్తారు, తర్వాత పంపిణీ జరుగుతుంది. ఈ ప్రభుత్వం, మీ ప్రభుత్వం అక్క చెల్లెమ్మలకు పక్షపాతిగా ఒక గుండెల్లో పెట్టుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించిన నవనిర్మాణమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆయన 2 కళ్ళల్లో ప్రత్యేకంగా మిమ్మల్ని ఒక కంటిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీకోసం సుదీర్ఘమైనటువంటి 3,000 పైచిలకు కిలోమీటర్లలో నవరత్నాలను గుర్తించి మీకోసం ఈ పథకాలన్నింటినీ రూపకల్పన చేసి ఆయన ఈరోజు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం. మీరు చూస్తూనే ఉన్నారు, 3.5 సంవత్సరాలలో ఎన్ని అడ్డంకులు. ముఖ్యంగా మహమ్మారి, ఈ మహమ్మారి రోగంతో 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఉన్న ఒకే ఒక్క సంవత్సరంలో ఆదాయం లేకపోయినా, కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా కూడా ఎక్కడా తగ్గకుండా మీకు అందించే ప్రతి ఒక్క పథకాన్ని గంట కొట్టినట్లు మీకు ఏ రోజైతే ఇవ్వాలనుకుంటారో ఆ రోజు మీ అకౌంట్లోకి నేరుగా వేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మనమందరం బలపరిచి మరొక 5 సంవత్సరాలు అతన్ని మనం నాయకునిగా చేసుకోగలిగితే తర్వాత మీకే తెలుస్తుంది. 2029లో మీరు చెప్పకపోయినా అతన్ని చేసుకుంటాం. ఈ రాష్ట్రాన్ని పరుగులు పట్టిస్తారు, మన భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తారు. మీ పిల్లల భవిష్యత్తును అంధకారంలో లేకుండా ముందుకు తీసుకెళ్లే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తన భుజస్కంధాల పైన వేసుకుని చేస్తారని సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మన అక్క చెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు ఏదైతే వాళ్లకు చెప్పి వాగ్దాన భంగం చేసి వాళ్ళను నిలున వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేసి వాళ్ళ మానసిక స్థితి చెడిపోయినట్లు చేసి వాళ్ళ కుటుంబాలను భ్రష్టు పట్టించి వాళ్ళ ఆర్థిక స్థితిని దిగజారేటట్లు చేసి 25,600 కోట్ల పైచలకు రాష్ట్రమంతటా బకాయిలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారు నేను వచ్చిన మొదటి రోజు నుంచి మీకు అది చెల్లిస్తా, నేను మీకు ఆసరాగా ఉంటా మా అక్క చెల్లెమ్మల సంఘాలు కానీ చెప్పడమే కాదు, ఈయన కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు, నేను కూడా మీకు వచ్చిన వెంటనే బంగారు మీరు కుదపెట్టుకోండి చెల్లిస్తా అని చెప్పి మా అక్క చెల్లెమ్మల ఆత్మస్థైర్యాన్ని వాళ్ళను దిగజార్చి ఏ గ్రేడ్ నుంచి డి గ్రేడ్ సంఘాలు దిగజారి వాళ్ళ కుటుంబ ఆర్థిక స్థితి దిగజారి అట్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 25,600 కోట్లలో 3 విడుదల చెల్లించాడు. మన హిందూపురంలోనే
11 ఏప్రిల్ 2019 నాటికి 54-55 కోట్లు మహిళా సంఘాలకు అప్పు ఉంటే అందులో 40 కోట్ల పైచలకు ఈ రోజుతో కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆసరాగా 0 వడ్డీ వేశాడు. అన్ని మాట ప్రకారం చేస్తున్న వ్యక్తి. నేను చెప్పదలుచుకున్నది, తెలుగుదేశానికి ఇందాక వేణుగోపాల్ రెడ్డి మా నాయకులందరూ చెప్పారు, వాళ్ళ దగ్గర కొత్త పాయింట్లు ఏమి లేవు. వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో గద్దె దించాలా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వకుండా చూడాలా. పవన్ కళ్యాణ్ ఏమో, బీజేపీ వాళ్ళేమో మేము పవన్ కళ్యాణ్తో పోతా ఉంటారు, పవన్ కళ్యాణ్ ఏమో నేను ఓట్లు చీలనివ్వను టీడీపీతో పోతానంటాడు. బీజేపీ, పవన్ కళ్యాణ్, టీడీపీది ఒకటే ఎజెండా. ఇందాక ఆయన అన్నట్టు కొత్త పథకాలు కానీ మా అక్క చెల్లెమ్మలకు ఇదిగో మంచి చేస్తామని చెప్పడం కానీ కాదు. అదిగో తోడేళ్ళ మందలన్నీ ఏకమవుతున్నాయి ఒకే సింహాన్ని దించడానికి. అది జగన్మోహన్ రెడ్డిని. కానీ మా నాయకుడు వాడు చెప్పడంలే, ఇందాక వాడు చెప్పినట్లు సోమరిపోతులు అవుతున్నారట. జగనన్న మీకు చేయితో ఇస్తున్నాడు, అమ్మఒడి ఇస్తున్నాడు, ఆసరా ఇస్తున్నాడు, 0 వడ్డీ ఇస్తున్నాడు, చేదోడు తోడు